ఒక 10 నిమిషాలు దేవుని మాట అంతా ఆశపడతాను. 10 నిమిషాలు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ భక్తి గురించి ప్రార్థన చేస్తాను. ఇది తపస్సు కాలం అంటారు. ఉపవాస ప్రార్థనలో చాలా మంది తపస్సు కాలం అంటారు, ఉపవాస ప్రార్థన అంటారు, శ్రమదినాలు అంటారు, వెంటిలేషన్ అంటారు, అనేక రకమైన పేర్లు ఈ ప్రార్థనకు ఉన్నాయి. కానీ ఈ ప్రార్థన చేసేటప్పుడు మన దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ఎందుకు ఈ ఉపవాసాన్ని తీసుకుని చేయమని చెప్పలేదు? చేసిన వారు ఏంటంటే దేవుడికి దగ్గర ఉండాలని ఆశ, దేవుని ఆశ. దేవుని యొక్క ఆకాంక్ష ఏంటంటే మనం దేవుడితో సాహసించాలి. ఏంటంటే ప్రార్థన చేద్దాం. ఇది ఒక అద్భుతమైన మంచి అనవచ్చు, ఇది ఒక అద్భుతమైన పరిచయం అనవచ్చు కదా. ప్రార్థన ఈ రోజుల్లో చాలా మంది దేవుడికి దూరంగా చేయడం, కానీ ఈ నలుగురు దేవుడి దగ్గర ఉంటే చాలా అద్భుతం, గొప్ప కార్యం. కాబట్టి ఈరోజు ఒక మంచి వ్యక్తిని పరిచయం చేస్తాను. ఒక గొప్ప ప్రార్థన పరులు, చాలా మంది గొప్ప పనులు ఉన్నారు, మంచి ప్రార్థన పనులు ఉన్నారు. కానీ అంతకన్నా గొప్ప అందరూ ఏ గొప్పలో తీసేయడానికి అవకాశం లేదు. అంత భక్తులు బైబిల్లో ఉన్నారు, అంత ప్రార్థన బైబిల్లో ఉన్నారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని పరిచయం ఆశపడుతున్నాను. ఇతని పేరు దానియేలు. దానియేలు భక్తులు అనుకుంటున్నాం, దానియేలు ప్రార్థన కోసం అనుకుంటున్నాం. ఏంటంట దానియేలు భక్తుల కోసం అనుకుంటున్నాం. ఈరోజు ఈ దానియేలు ఉంటే దానియేలు అనే వ్యక్తి యూదుడు కాదు. దానియేలు యూదుడు. దానియేలు అంటే యూదా వంశంతో వచ్చిన వాడు, యూదుడు అని. ఈ దానియేలు నెంబర్ 1 భక్తి పరుడు. ఏంటంటే దానియేలు భక్తి కలిగిన వాడు. నెంబర్ 2 ఏంటంటే ప్రార్థనా పరుడు. ఏంటంటే భక్తులను మనం చాలా మంది భక్తులు సెలవులు వచ్చినప్పుడు, ఆ పట్టణానికి వచ్చినప్పుడు, ఆ పట్టణానికి వచ్చినప్పుడు అతను ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. ఈ శ్రమలు ఎదుర్కొని ప్రార్థన వల్ల సమాధానం పొందుకున్నాడు, ప్రార్థన వల్ల గొప్ప కార్యం పొందుకున్నాడు. అందుకనే ఈ వ్యక్తి మనం పరిచయం చేస్తున్నాం. స్తోత్రం హల్లెలూయా. దైవ గ్రంథంలో చూద్దాం ఈ దానియేలు గురించి. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో ఈ 1 నుంచి ఆ 1 వచ్చే భాగం చూస్తే ఈ దానియేలు నపుంసకుడిగా మార్చబడ్డాడు. యూదా ప్రాంతం నుంచి చెరలో తీసుకొచ్చాడు. ఏ పంట తీసుకుంటా? వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల్ని బహుళ దేశస్తులు వెళ్ళి వారి మీద యుద్ధం చేసి వాళ్ళ ప్రజల్ని, వాళ్ళ పిల్లలను, బాలులందరినీ చెరలో తీసుకొని వారు వచ్చారు. వారిని నపుంసకులుగా మార్చారు. నపుంసకులుగా మార్చడమే కాదు, కానీ వారికి ఒక అధిపతిని పెట్టారు. ఈ అధిపతి పెట్టిన విషయంలో చూస్తే ఇక్కడ ఈ భక్తిపరుడు దానియేలు అనే గొప్ప ప్రార్థనాపరుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క వాక్కు ప్రకారం చూస్తే కట్టాడు కదా. చదవండి ఒకసారి. 8 చదవండి. 8 మొదటి అధ్యాయం 8 వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదని. చూడండి, ఒక మాట రాదు ఉద్దేశించడం. ఇక్కడ ఈ దానియేలు ఆహార విషయం జాగ్రత్తగా ఉన్నాడు. ఎందుకు ఆహార విషయం జాగ్రత్తగా ఉంటున్నాడు అని అంటే, దానియేలు భక్తులు రాజులు ఆహార విషయమైన ఆహారం తినేవాడు. రాజులు గుర్రం మాంసం, అనేక రకమైన మాంసాహారం తినేవాడు. పంది మాంసం, పందిని హేమించండి. కాబట్టి ఈ భక్తి కూడా ఏంటంటే రాజు పెట్టే ఆహారానికి మాంసాహారం. ఆ పై భాగంలో రాజు అంట వాళ్ళకి ఒక చెప్పాడు, నపుంసకులు ఒక 3 సంవత్సరాలు వాళ్ళని బాగా పోషించి, నపుంసకులు నేను అడిగి 3 సంవత్సరాలు తెలుసా, వారికి మంచి యవనస్తులు బాగా వారికి తిండి పెట్టి వారిని బాగా తయారు చేసి, అందంగా తయారు చేసి ఒక అధిపతి చెప్పాడు. నపుంసకులు ఒక అధిపతి అంటాడు. ఒక అధిపతికి చెప్పాడు. అధిపతి చెప్పినప్పుడు ఈ అధిపతి అంతా ఓకే చేసి వాళ్ళని తీసుకొచ్చాడు అన్నమాట. పెట్టి తీసుకొస్తే ఇక్కడ అంటున్నాడు కదా, దానియేలు భక్తుడు అంటున్నాడు కదా. ఆ నపుంసకులు అధిపతితో చెప్తున్నాడు ఏమంటే, అయ్యా రాజు, అయ్యా అధిపతి గారు, ఇదిగో మాకు చిన్న హెల్ప్ కావాలి, ఏం చేస్తా మేము చూస్తానంటే చూడగా ఎందుకు రాజు భుజించు భోజనం కానీ పానం చేయము. ఎందుకు చేస్తా? దాక్షరసం పుచ్చుకోము. ఎందుకు పుచ్చుకొని చేస్తా? తను అపవిత్రపరచుకోకూడదు. దాని తను అపవిత్రపరచుకోకూడదు. ప్రార్థన ఎందుకు అపవిత్రపరచుకోకూడదు? రాజు అంటే మంచి, రాజు మంచి భోజనం పెడతారు కదా, రాజు మంచి శ్రేష్టమైన ఆహారం పెడతారు కదా. కానీ శ్రేష్టమైన ఆహారం తినని ఆశపడదు రాజు దానియేలు. ఎందుకు తెలుసా? ఈ ఆహారంలో ఏముంది? హేమం. హేమంటే ఏంటి? రాజు తినేది గుర్రం మాంసం, రెండోది పంది మాంసం, వాళ్ళు తినేది జంతువుల మాంసం. ఈ జంతువుల మాంసం వాళ్ళు అపవిత్రమైపోతారు. అంటే దేవుడికి ఏమవుతుంది?
అది మీరు తెలుసా, ఇదే దాని గురించి యేసుకుని మాట్లాడతాడు, ఇదే దాని గురించి యోబు మాట్లాడతాడు, ఇదే దాని గురించి యేసు ప్రభువు కూడా మాట్లాడతాడు. ఈ మాటలు మత్తయి 24:15 మాట్లాడు. ఎందుకని దాన్ని అలా ఒప్పుకున్నాడంటే, ప్రార్థించే వారు భక్తి పరులు ఆ నిష్ఠగా ఉంటారు. నిష్ఠ అంటే ఏంటంటే దేవుడు అతిథి చెప్పలా. ఎందుకు దానిలో నిష్ఠగా ఉన్నాడంటే, వాళ్ళు పెట్టే ఆహారం ఏంటంటే కల్ముషంతో నిండిపోయింది, ఆహారం ఏంటంటే హేమగా నిండిపోయింది, ఆహారం పరిశుద్ధత లేదు, ఆహారం అపరిశుద్ధత కలిగి ఉంది. కాబట్టి ఆహారం హేమగా ఎంచుకున్నాడు దాన్ని. ఇప్పుడు ఈ దానిలో చూస్తారు కట్టే కదా అన్నాడు, రాజుతో మాట్లాడు అపవిత్రపరచు తను అపవిత్రపరచుకున్నప్పుడు అపవిత్రపరచకూడదని చదువు. వాటిని పుచ్చుకోదు. ద్రాక్షరసం వల్ల మద్యం అంటే మనిషి మొత్తం వస్తాయి. తిండి తింటాం, ఇక ఏం పనులు తింటాం, పనుకోండి ఇక పనేంటి, మనం బాగా తయారు చేయడం, మంచి కలర్ తయారు చేయడం, అధిపతి వాళ్ళని అందరూ తయారు చేయడం, దాని మేకప్ వేయటం కదా, వాళ్ళని చక్కగా తీసి రాజు తీసుకొచ్చిన ఆకర్షిస్తుంది. కానీ ఈ భక్తులు విధంగా మాట్లాడుతూ వద్దుగా చూడడం మాట చూడలేదు ఇక్కడ చదువు. తను తాను అపవిత్రపరచుకోకూడదు, వాటిని పుచ్చుకోకుండా సెలవమని నమస్సుల అధిపతిని వేడుకొని, ఏంటంటే అయ్యా అధిపతి గారు, ఇదిగో నేను ఆహారం తినమయ్యా. బాబు ఆహారం ఎట్లా, మీరు పల్లెల్లో ఉన్నారు, రాజుగారికి సరిగ్గా పెట్టడం అధిపతి ఏమైంది, ఆహారం సరిగ్గా పెట్టకపోతే ఏమైంది. హాస్టల్లో మన పిల్లలు ఉంటారు, ఎగ్జాంపుల్ వాడు సరిగ్గా తిన ఏమంటాం, రేపు బాబు గట్టిగా తినవా అంటాం. అన్నా నువ్వు బాగా తిరిగిపోయావు, తిరుగు మంచిగా అంటాం. నీ వల్ల గవర్నమెంట్ చాలా డబ్బులు హాస్పిటల్ ఇస్తున్నారు, హాస్పిటల్ సార్ చాలా భోజనం ఇస్తున్నారా, నీ వల్ల ప్రభుత్వం ఖర్చు పెడుతున్నా, తిరుగు గట్టిగా తినంటాం. ఎంత తగ్గిపోతున్నావు అంటే ఆ ఆహారం ఎలా ఉందని ఇష్టమై ఉండదు. ఇక్కడ ధాన్యం భక్తుల చుట్టూ ఏమంటాడంటే, ఈ ధాన్యం భక్తుడు అధిపతిని వేడుకుంటాడు, ఏమంటే అయ్యా ఈ ఆహారం తినబోదు, ఎందుకు తెలుసా ఆహారం అపవిత్రం అయిపోతుంది. కానీ ఇక్కడ అన్ని చక్కగా మాట్లాడుతూ కొంచెం అక్కడ ఏమంటాడంటే, ఎందుకు వేడుకుంటాడంట, రాజు చెప్పాడు, రాజు దాంట్లో బాగా పంపుతాడు, రాజు తినే ఆహారం. ఇప్పుడు రాజు ఈ రోజు ఏ మాంసం అయితే ఏ ఆహారం అయితే ఆహారం వాళ్ళకు కూడా పెట్టమని చెప్పాడు. దాదాపుగా అక్కడ కొంత బాలు అన్నాడు, తెరపని బాలు కొంత ఏర్పరిచి దాదాపుగా ఒక 20 మందిని ఏర్పరిచి 20 మందిని ఏర్పరిచి ఈ 30 మందిలో సెలెక్ట్ చేసిన వారిలో 20 మంది ఉన్నారు. 20 మందిని చూస్తే 20 మందిలో ఈ నలుగురే అన్నారు, చంద్రకి మెషలు వారు ఏంటంటే మేము ఆహారం ఇష్టపరిచాం. కానీ మేము బాబు నువ్వు తినకపోతే మేము చచ్చిపోతాం, ఆహారం ఏంటంట మాసం ఉంటే మొక్కలేదు మనిషి దిగదు కదా. కానీ ప్రార్థించి మనం ఏం చేయాలి, అపవిత్రపరచబడకూడదు, భక్తి విషయంలో పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇక్కడ అపవిత్రపరచకూడని ఆహారం అపవిత్రం అయిపోతాం మనం. ఈ ఆహారం వల్ల మనం అపవిత్రంగా మార్చబడుతున్నాం. కాబట్టి మన ఆహారం ఏంటంట వద్దు అని ఫిక్స్ అయిపోయారు వాడు. ఇక్కడంటే రోజు చాలా మంది ఆహారం బానిస అయిపోతారు. అందుకని ఇక్కడ అంటాడు కదా, చూడండి అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే సొలొమోను అధిపతి గారు, నువ్వు చిన్న విషయం వినండి, ఈ ఆహారం మాత్రం మాకు వద్దయ్యా, ఈ ఆహారం మా వాళ్ళకి మేము తినం అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పారు. ఖచ్చితంగా చెప్తున్నారు. ఈ రాత్రి మనం పరిశుద్ధ గ్రంథంలో భక్తిపూర్వమైన మనం ప్రార్థించేవారు మనం ఎలా ఉండాలి, దేవుని దగ్గర నిష్ఠగా ప్రార్థించాలి, భక్తిగా ప్రార్థించాలి. మనం తినకూడని ఆహారం తినకూడదు దేవుని దగ్గర. ఎందుకంటే ప్రార్థించమని తినకూడని ఆహారం తినకూడదు అంటే దేవుడు తినమని చెప్పడం తెలుస్తుంది. కానీ అపవిత్రపరిచే ఆహారం దీంట్లో ఉన్నవి. మధ్య చేసిన మనిషి పాటు చేస్తుంది, మధ్య చేసిన మనిషిని అక్కడ ద్రాక్షరసం ఉండదు, మధ్య చేసిన మనిషిని మత్తు చేస్తుంది, పాటు చేస్తుంది, మధ్య మోసం చేస్తుంది, గుర్ర మోసం చేసిన మనిషిని అపవిత్రపరుస్తుంది. అది ఎక్కడ కదా ఏదంటే నామం ఏం చెప్తుంది, ఏదంటే మనిషి చేస్తుంది అపవిత్రపరుస్తుంది, లేవిగా రాశాడు. అందుకనే అయ్యా మాకు మా వంశం మా యూదులు మేము కట్టబడి, మా యూదులు 20 మంది మా పొద్దు కానీ 20 మంది 16 మా పొద్దు కానీ మా నలుగురు మాత్రం ఈ ఆహారం వద్దయ్యా నిశ్చయంగా ప్రార్థిస్తున్నాడు. ఏమంటే సార్ అడుగుతాడు అయ్యా ఆహారం ఏం చేద్దాం అపవిత్రపరచుకోవాలి, ఈ ఆహారం వేస్తున్నాము అపవిత్రపరచుకోవాలి. చూడండి దైవగ్రంథంలో చక్కగా మాట్లాడుతున్నాడు. సో మా 16 మొదటిది ఏంటంటే ఆహారం వల్ల సమస్య వచ్చింది. ఇప్పుడు ఈ భాగం నుంచి కొన్ని మాట్లాడతారు.
ఇదంతా సరే సమయం లేదు కాబట్టి నేను బాగా చెప్తాను. దానియేలు అన్నాడు, అయ్యా రాజు ఆ అధిపతి అన్నాడు, అయ్యా మీరు కనుక సరిగ్గా లేకపోతే 3 సంవత్సరాలు సరిగ్గా కట్టకపోతే రాజు అయితే నన్ను కొడతాడు, చంపేస్తాడు. ఎందుకంటే రాజు దగ్గర నేను భయపడాలి, రాజు మాట నేను భయపడాలి, దేవుని మాట మనం భయపడము మనకు కావాలి. ఇక్కడ ఈ భక్తులు రాజు అంటాడు, ఈ వేడుకుంటాను ఏమన్నాడు, అధిపతి అన్నాడు కదా, అయ్యా నీకు శ్రేష్ఠ ఆహారం కట్టకపోతే మీరు కనుక తగ్గిపోయి చిక్కిపోయారు, బలహీనంగా ఉన్నారే అనుకో, ఒకవేళ ఒక రాజు చేస్తా నన్ను చీల్చి చెడ్డాడు, రాజు చేస్తే నన్ను చంపేస్తాడు, నా పదవి పోతే నన్ను చంపేస్తాడు. అయ్యా నా మాట నన్ను బాబు అన్నాడు. లేదు మీరు రాజు దగ్గర సెలవేడు తింటామయ్యా, ఆకుకూర తింటాం. అప్పుడు చూడండి, ఒక నా ప్లేసింగ్ సరిగ్గా దాన్ని కూడా శాఖధరను పానములకు నీరును నీ దాసులకు మాకు ఇప్పించి దయచేసి 8 దినాల 10 దినాల వర్షము పిమ్మట రాజు నియమించిన భోజనం గురించి బాలుర ముఖమును చూసి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మహిళ ఎవరి నీ ఇష్టం, మేము కనుక చెప్పని నీ ఇష్టం నువ్వే చెప్పి చేస్తాం, నీకు మేము అనుకూలంగా చేస్తాం. 10 రోజులు మనం పరీక్షించాం, 10 రోజులైనా పరిశోధించాలి, 10 రోజులైనా పరీక్షించాలి, చదువు. తర్వాత ఒక చదివిపోతే కనుక ఒక జరగకపోతే కనుక అలా ఉండేలా తగ్గిపోతే కనుక నీకు ఇష్టంగా లేకపోతే కనుక ఇష్టంగా మనం ఇష్టం ఏం చేయి, నీ ఇష్టం నీకు చెప్పడం జరుగుతాడు, చదువు. అందుకన్నాడు ఏ విషయంలో, ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించును. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించి బాలురందరికంటే సౌందర్యముగాను ఎలా పడుతుంది, ముఖం ఎలా ఉంటుందా, ఎలా పడుతుందా, ఏంటంటే శాకాహారం మాంసాహారం. కానీ భక్తుడు తన భక్తి విషయంలో అపవిత్రపరచుకోవడం సేపడు. ఎందుకంటే భక్తి విషయంలో నేను అపవిత్రంగా ఉండకూడదు, భక్తి విషయంలో ఎలా ఉండకూడదు, అపవిత్రపరచుకోకూడదు, నా మనసు ఏం చేయదు, అపవిత్రపరచుకోకూడదు, దేవుడి సాగిని నేను తిరస్కరించకూడదు, దేవుని మాట నేను ఎలా ప్రేమించాలని గొప్పగా దేవుని యొక్క సేవకుడు ఆ దానిని వస్తే ఎలాగా ఉంది, నివాసం కొంచెం నలుపుగా ఉన్నాయి, అసలు అలాగా ఉన్నాయి, ఎలా మొహం నలుపుగాను తెలుగుగా ఎలా ఉన్నాయి, జిడ్డు మోసాలు ఉన్నాయి, స్తోత్రం హల్లెలూయా. కానీ వాళ్ళ మొహం ఎలా ఉన్నాయట, సౌందర్యంగా ఉన్నాయి, అందంగా ఉన్నారు. తర్వాత కళ ఉంది, మొహం ఎలాగా, కళ అంటే ఎవరంటారు చెప్పండి, కళ అంటే ఎవరంటారు, ఒక వివాహం అనే అమ్మాయిని చూస్తే అరే పిల్లలకు బాగా కళ వచ్చినాడు, ఏమంటారా పెళ్ళికొడు చూస్తే అరే పెళ్ళికొడుకు బాగా కళ వచ్చేస్తారా, పెళ్లి కాలం ఏం కాల్సిందా, పెళ్లి కాలం. మనకు కళ ఉంది ఎక్కడ తెస్తారా, ఏ సేపులో పెళ్లి కాలం, దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ కళను అనుభవించాలంటే మనలో ముడతైన కళకమైన లేనిదై ఉండాలి, దేవుని స్తోత్రం హల్లెలూయా. సంఘము ముడతైన మత్స్యం లేని సంఘమై ఉండాలి మనం. అందుకని దైవగ్రంథంలో ఈ దారిలో కళ సౌందర్యంగాను కళగాను చదువు చదువు భోజనము పానము కొరకైన ద్రాక్షరసము నీరు ఆ నిబంధన తీసివేసి వారికి శాకాహార నిధులు ఇచ్చినట్ట. ఏం ఇచ్చినట్ట, శాఖలు ఇచ్చారు. తర్వాత వాళ్ళు భాష నేర్పించారు, ఆ నలుగురు ప్రణాళికలు చేశారు. వాళ్ళ దేశంలో అద్భుతమైన ప్రార్థన పనులు లేకపోతే వాళ్ళు బహుళ దేశం చదువుకున్న ఆ ప్రాచీన ప్రజలు తీసుకోవాలి. స్తోత్రం హల్లెలూయా. చికెన్ తేలేకపోయా. అర్థం ఏంటంటే దేవుడు మంచి ఆహారం ఇచ్చాడు నాకు, దాన్ని నేర్పించాను కాబట్టి నేర్చే మనకి 1 సంవత్సరాలు వచ్చాక మళ్ళీ వేరే మీటింగ్కి వెళ్ళాం. మీటింగ్ దానికి దమ్ బిర్యానీ ఫాస్ట్ కదా, ఓ చికెన్ బిర్యానీ ముఖ్య చక్కగా రాకపోతే అంత బాగా ఈ పనులు లేదన్నా. మన భక్తిలో నాకు నిష్టగా ఉండాలి, భక్తిలో నియమంగా ఉండాలి, భక్తిలో దేవుడికి ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తాం దేవుడు తప్ప మనం చేస్తాడు, దీవించడం ప్రార్థన. అందుకని వారి మొక్కలు ఏమంట సుందరంగా ఉన్నాయి, వారి మొక్కలు తేజస్సుగా ఉన్నాయంట, కళగా ఉన్నాయి. ప్రార్థించాలంటే ప్రార్థించాలి. మోషే ఏకాంతంగా ప్రార్థించాడు, అక్కడ నీళ్ళు ఉన్నాయా, ఆహారం ఉందా, లేదు. కానీ దేవుని ఆత్మ చేత ప్రారంభించాడు. అతని ముఖ రూపం మారిపోయినంట. కిందకు వచ్చి ఆ కొండ దిగి ఆ మొరియా పర్వతం దిగి వచ్చినప్పుడు వీళ్ళందరూ తెలుసు ముఖం చూడండి, మోషే ముఖం చూడక ముఖం తప్పనట్టు ఎంత ప్రార్థనపడి అప్పుడు బలవంతుడు. ఇప్పుడు ఏం శరీరం అయిపోతుంది, అందరికి బలహీనమైపోతుంది.
దానియేలు వలె మన ఆహార నియమం కలిగి ఉంటాం. ప్రార్థన చేస్తున్నారా? నియమం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, దేవుడితో ఆత్మ సంబంధం కలిగి జీవించాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. రాత్రి వచ్చిన ప్రార్థన చేద్దాం. దానియేలు సమస్య ఆహార సమస్యలు ఎలా ఉంటున్నాం? రాత్రి ప్రార్థిస్తున్నాం. దేవుడి దానికి స్తోత్రమైనా ప్రభువాని కుమారుడు తను హేపలా ఉంటాడు. నిష్టమైన భక్తి చేయాలి, భక్తి విషయం నిష్టగా ఉండాలి. శ్రమను వేడుతున్నాం ఆయన. చేయబోతున్న ప్రతి ప్రార్థన ఆలోచించి సహాయం చేయమని, దానిలో ప్రార్థించే భాగంలో తెచ్చమని, కఠినమైన దీక్ష, కఠినమైన ప్రార్థన చేసే భాగం తెచ్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.